హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూఐ స్టైల్స్ గురించి, ఎలా రియాక్ట్ నేటివ్లో స్టైల్స్ని ఎలా యాడ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. రైట్. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పక్కన ఒక గైడెన్స్ లేదా ఒక మెంటర్షిప్ పర్సన్ ఉంటే మీరు ఏదైతే లెర్నింగ్ కర్వ్ ఉంటుందో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ మీరు ఇన్ ఫ్యూచర్లో ఏ తప్పులు చేయకుండా ఎవరైతే గైడెన్స్ ఆర్ మెంటర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో దట్ మీరు ఒక 1 ఇయర్లో అచీవ్ చేసేది 1 ఇయర్ లేదా 2 ఇయర్స్లో అచీవ్ చేసేది యూ విల్ అచీవ్ ఇన్ 2 to 3 months. ఓకే. సో కంపల్సరీ ఎవరికైతే ఫాస్ట్గా నేను గెయిన్ చేయాలి, కెరీర్లో ఫాస్ట్గా ఉండాలనుకునే వాళ్ళు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ తీసుకోండి. ఓకే. నాట్ ఓన్లీ దట్, ఎవరైనా మీకు పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నేను మీకు ట్రైనింగ్ అండ్ దానికి సంబంధించిన సపోర్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ వన్, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. సారీ అండి, ఇంకొక విషయం చెప్పాలి. కొంచెం పర్సనల్ ఇష్యూస్ అండ్ ట్రావెలింగ్స్ ఉండటం వల్ల, ప్లస్ ఎక్కువ మేజర్గా ఏంటంటే నాకు కొంచెం ట్రైనింగ్స్ హెవీగా ఉండటం వల్ల మీకు చేయలేకపోయాను. ఎందుకంటే మార్నింగే ఎక్కువ క్లాసులు ఉంటున్నాయి. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఏ యాప్ కానీ ఎనీ వెబ్ అప్లికేషన్ కానీ 2 ఫీచర్స్ ఉంటాయి. ఓకే. 2 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికల్లా యూఐ, సెకండ్ వచ్చేసరికల్లా ఫంక్షనాలిటీ. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఒక పర్సన్ది ఫంక్షనాలిటీ చాలా బాగుంది, బట్ యూఐ నాట్ లుకింగ్ గుడ్. ఎందర్ పర్సన్ ఫంక్షనాలిటీ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ తగ్గించాడు, బట్ యూఐ చాలా బాగుంది. సో జనాలు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంది దానికి. సో మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, యూఐ ఈజ్ ఎ క్రూషియల్ రూల్. కానీ అసలు ఫంక్షనాలిటీ లేకపోతే ఎవరు వాడరు మీ యాప్. అందంగా ఉంది కానీ అప్లికేషన్ పనిచేయట్లేదు, ఎవరైనా వాడతారా? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఉంది, అందంగా ఉంది, బాగుంది. సో మీరు క్లిక్ చేశారు, ఏమీ బటన్స్ పనిచేయట్లేదు, వాడతారా? 1-2 సార్లు చూస్తారు, దాని తర్వాత వాడరు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, యూఐ బాగుండాలి, ఫంక్షనాలిటీ కూడా అప్రోచబుల్గా ఉండాలి. అద్భుతంగా ఫంక్షనాలిటీ మీరు, ఎందుకంటే ఎనీవే మీరు ఆ యాప్ని మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. కానీ యూఐ మీరు ఫోకస్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఓకే. బై డిఫాల్ట్ రియాక్ట్ నేటివ్ అనేది మనకి ఎటువంటి వాట్ ఈస్ కాల్డ్ స్టైల్స్ అనేటువంటిది ఇవ్వదు. ఒక నిమిషం, నేను స్క్రీన్ మారుస్తాను. ఓకే. రైట్. ఎటువంటి స్టైల్స్ అనేది ఇవ్వడండి, ఎటువంటి స్టైల్స్ అనేది ఇవ్వదు. ఓకే. మీరు ఇక్కడ గమనిస్తే టెస్టింగ్ 1 2 3 కనిపిస్తుంది కదా. టెస్టింగ్ అని మీరు index.htmlకి వెళ్తున్నాను, ఇక్కడ 1 2 3 అని ప్రెస్ చేస్తాను, సేవ్ కొడతాను, చూడండి 1 2 3 వచ్చింది కదా. సో సో ఎటువంటి స్టైల్స్ ఇవ్వదు. సో నాకు స్టైల్స్ కావాలి అని అనుకుంటే వీ నీడ్ టు రైట్ మాన్యువల్లీ ద స్టైల్స్. సో ఎన్ని విధాలుగా వాడుతున్నారు ప్రస్తుతం మన మార్కెట్లో అంటే 4 వేస్లో మనం వాడుతున్నారండి. ఎక్కువ ప్లెయిన్ సిఎస్ఎస్ స్టైల్ అంటే ఎవరికైతే మనకి వెబ్ నుంచి అంటే వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా నచ్చి ఉంటుంది. సో ఆ సిఎస్ఎస్ స్టైల్స్ మెథడ్లో మనం జావా స్క్రిప్ట్ మోడ్లో రాసుకుంటూ మనం స్టైల్స్ షీట్ అనే ఒక ఆబ్జెక్ట్ని, ఒక క్లాస్ని వాడుకొని తయారు చేస్తాం. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ సిఎస్ఎస్ మీరు రాసే సిఎస్ఎస్ స్టైల్స్ అన్నీ కూడా ఈ స్టైల్ షీట్లో పనిచేయవు, కొన్ని మాత్రమే పనిచేస్తాయి. ఓకే. సో మ్యాక్సిమం అంటే అప్ టు 80 to 90% పనిచేస్తే ఒక 10% కాంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి స్టైల్డ్ కాంపోనెంట్స్ అంటారు. సో ఈ మెథడ్లో కూడా వాళ్ళు వాడుతున్నారు. నెక్స్ట్ స్టైల్డ్ కాంపోనెంట్స్ అంటే లైటిల్ ఇన్సైడ్ దిస్ అంటే స్టైల్డ్ కాంపోనెంట్స్ కూడా వాళ్ళు సిఎస్ఎస్ స్టైల్ మోడ్లో వాడుతున్నారు. కొంచెం ఇవి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి, అదేంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, థర్డ్ థింగ్ వచ్చి టైల్ విండ్ సిఎస్ఎస్. టైల్ విండ్ సిఎస్ఎస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. మనం వెబ్ అప్లికేషన్ చేసే వాళ్ళకి క్లాసెస్ అని రాస్తారు కదా. సో టైల్ విండ్ సిఎస్ఎస్కి మనం విడిగా స్టైల్స్ రాసిన ఆటోమేటిక్గా ఇది రెడీమేడ్ క్లాసెస్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడైనా రెడ్ కలర్ కావాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ BG-రెడ్. ఓకే. టెక్స్ట్-రెడ్ అని ఇస్తారు, అంతే. టెక్స్ట్ రెడ్ కలర్ అయిపోతుంది. సపోజ్ నాకు రెడ్ కలర్ లైట్ కావాలి అనుకోండి, -200 అని క్లాస్ ఇక ఆటోమేటిక్. ఈ క్లాసెస్ ఎవరు తయారు చేశారంటే బై డిఫాల్ట్ టైల్విన్ చేసేసింది. జస్ట్ యూ నీడ్ టు యూజ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. మళ్ళీ మీరు కూర్చొని మళ్ళీ క్లాసెస్ తయారు చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ఇది కాకుండా ఫోర్త్ మెథడ్, ఆల్రెడీ రెడీమేడ్ యూఐ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయండి.
మీరు మళ్ళీ కూర్చొని స్టైల్స్ రాయాల్సిన అవసరం, బై డిఫాల్ట్ అవి స్టైల్స్ ఇచ్చేస్తారు. జస్ట్ ఆ కాంపోనెంట్స్ మీరు ఎలా వాడాలో తెలిస్తే చాలు. సో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇది బేసిక్గా ఏంటంటే, మీరు ఎవరైతే వెబ్ అప్లికేషన్ చేస్తారో, మీరు బూట్ స్ట్రాప్కి సంబంధించిన వాటిలో టైల్ విండ్ మాత్రం అలా ఇవ్వదు. ఓన్లీ యుటిలిటీ క్లాసెస్ మాత్రం ఇస్తుంది. మీకు అలా టైల్ విండ్లో కూడా కాంపోనెంట్స్ కావాలనుకుంటే యూ నీడ్ టు పే. గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ ఇస్ నాట్ ఫ్రీ. ఓకే, వాళ్ళు దీన్ని ఫ్రీ చేసి కాంపోనెంట్స్ని పెయిడ్ చేశారు. రైట్. సో మీరు ఎవరికైతే బూట్ స్ట్రాప్ కొంచెం టచ్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది ఐడియాస్, కాంపోనెంట్స్ ఎలా బిల్డ్ అయి ఉంటాయి అనేది. నెక్స్ట్ వన్, ఇంకొకటి ఎమ్యులేటర్. ఇప్పుడు మనకి బాగా వర్క్ అవుతుంది ఏంటంటే, మనకి పిక్సెల్ 3 అండి, అండ్ ఏపీఐ లెవెల్ 34. ఇది మాత్రం మీరు మీరు క్రియేట్ చేసుకోండి ఎమ్యులేటర్ని. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, అంటే ప్రీవియస్ వీడియోలో ఎమ్యులేటర్ని ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో దాన్ని చూసుకొని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలో ఒకసారి చూడండి, మీకు ఒకసారి కమాండ్స్ చూపిస్తాను ఒకసారి. సో మీరు ఏ విధంగా అయితే మీకు అంతకుముందు చెప్పిన లిస్ట్ ఏవిడీస్ అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ లిస్ట్ వస్తుంది. దాంట్లో మీరు వాడాల్సిన కమాండ్ ఇదండి. ఓకే, ఈ కమాండ్ రన్ చేస్తే మీకు ఎమ్యులేటర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ప్రాజెక్ట్ రన్ చేయడానికి మాత్రం మీరు npx expose డాట్ అని వాడండి. ప్లెయిన్ expose డాట్ వాడబాకండి, ఇట్ విల్ త్రో ఎర్రర్స్. ఓకే, npx expose డాట్ వాడండి. ఓకేనా, రైట్. ఇక మన టాపిక్లోకి వద్దాం. ఒకసారి చూద్దాం. టెస్టింగ్ UI styles. ఓకే, UI styles. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మనం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ సెకండ్ అయిపోయిన తర్వాతకి నేను రౌటింగ్ మీద ఫోకస్ చేస్తాను. అంటే రౌటింగ్ అనే కాన్సెప్ట్స్ తీసుకుంటాను. నేను కూడా ఈ రౌటింగ్ ఏంటి ఎట్లా అనేది, ఎందుకంటే మనం UI స్టైల్స్ నుంచి వెళ్తే కాన్సెప్ట్స్ మనం మిస్ అవుతాయి కాబట్టి, రౌటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, అప్పుడు అయిపోయిన తర్వాత మీకు ఐ విల్ స్టార్ట్ ద టైల్విండ్ CSS. ఓకే, రైట్. ఫస్ట్ ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేద్దాం. రైట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ప్లెయిన్ స్టైల్స్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ index.css ఏదైతే ఉందో, ఈ స్టైల్స్లో మనం రెండు రకాలుగా రాసుకుంటాం. ఒకటి వచ్చి ఇన్లైన్ స్టైల్స్. అంటే ఏదైతే ట్యాగ్ ఉంటుందో అదే ట్యాగ్లో రాస్తాం. ఇక్కడ మేము రాసాను చూడండి. ఓకే, వ్యూ కనిపిస్తుంది కదా మీకు, ఇలా రాస్తాం స్టైల్స్. దీన్ని ఇన్లైన్ స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కర్లీస్ ఆబ్జెక్ట్ రాయాలండి. ఓకే, కలర్ కోలన్, ఇక్కడ నేను రెడ్ అని ఇస్తున్నాను. కనిపించింది కదా. నెక్స్ట్ కామా, ఫాంట్ సైజ్. ఇక్కడ మీరు CSSకి దీనికి తేడా గమనించండి. CSSలో ఫాంట్ హైఫన్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ మన ఇదే జావా స్క్రిప్ట్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ CSS. సో ఇక్కడ మీకు ఎక్కడైతే హైఫన్ ఉంటుందో ఆ హైఫన్ తీసేసి హైఫన్ తర్వాత ఉన్న నెక్స్ట్ లెటర్ని మనం ఇక్కడ క్యాపిటల్ చేయాలి. అంతే బేసిక్ ట్రిక్. ఇక్కడ నేను బోల్డ్ రాస్తున్నాను, బోల్డ్ కాదు, పిక్సెల్స్ కదా, యూ కెన్ రైట్ లైక్ ఏ 30 ఇస్తాను. సారీ, ఇట్ ఈస్ ఆస్కింగ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, మీరు ఇక్కడ నేను స్ట్రింగ్ ఇస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. గమనించారు ఇక్కడ? కొంచెం పెద్దగా చేయనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ అండర్లైన్ వచ్చింది, చూసారా? సో ఇది ఏముంటుందంటే స్ట్రింగ్ కాదు, ఇది నెంబరు అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా పెద్దది. సో ఈ విధంగా మనం స్టైల్స్ ఉంది. వీటి ఇన్లైన్ స్టైల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కాల్డ్ ఇన్లైన్ స్టైల్స్. ఓకే, నెక్స్ట్ వన్. మీకు ఒక శాంపిల్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాను, కాంపో. ఓకే, సో దీని లోపల ఒక ఫైల్ని తయారు చేస్తున్నాను. పేరు వచ్చేసరికల్లా టెస్ట్ ఇప్పుడు చూడండి, మీకు అంతకుముందు చెప్పాను ఒక షార్ట్ కట్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా కాంపోనెంట్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే రియాక్ట్ నేటివ్ RN కాంపోనెంట్ ఎక్స్ప్రెషన్.
సారీ ఇది క్లాస్ కాంపోనెంట్స్, సారీ రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది సార్. ఎఫ్ఈ వాడతారు జనరల్. ఇది నాకు స్టైల్ షీట్ విడిగా వద్దు అనుకుంటే ఓకే, ఇక్కడ మీరు వాడేది ఏంటంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇది రావాలంటే ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా చెప్పానండి. మీరు ఆల్రెడీ ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను. ఇలా ఆటోమేటిక్ షార్ట్కట్స్ రావాలంటే రియాక్ట్ నేటివ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్నిప్పెట్స్ ES6 కనిపిస్తుంది. ఇది కంపల్సరీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడే మీకు ఈ సపోర్ట్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఓకే రైట్. సో ఇప్పుడు నేను వాడిన షార్ట్కట్ గుర్తుందండి, రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ నాకు ఎలా కావాలి, ఎక్స్ప్రెషన్ రూపంలో కావాలి. ఓకే, ఎవరికైతే జావా స్క్రిప్ట్ టచ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, సో ఎవరికైనా జావా స్క్రిప్ట్ దాని సపోర్ట్ సంబంధించినటువంటి కావాలన్నా కూడా ఒకసారి మీరు ట్రైనింగ్ తీసుకోగలరు. అయితే RNFE ఓకే, నేను నోట్స్లో కూడా మెన్షన్ చేస్తాను. సో బై డిఫాల్ట్ కావాలనుకుంటే RNFE రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ యాజ్ ఎ ఎక్స్ప్రెషన్ అని అర్థం. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాన్స్టెంట్. సో నాకు స్టైల్ షీట్స్ కూడా కావాలి అనుకుంటే ఎస్ యాడ్ అవుతుంది. ఓకే, మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ విత్ ఎస్. సో ఆటోమేటిక్గా ఎక్స్ట్రా మీకు ఇక్కడ స్టైల్ షీట్ కూడా యాడ్ అవుతుంది, గమనించారా? రైట్. ఓకే, సేమ్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. కంట్రోల్ కామెంట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ లాస్ట్లో ఎక్కడైనా పేస్ట్ చేయండి, నో ఇష్యూస్. ఓకే, అయితే ఇక్కడ స్టైల్ షీట్ అనేది లేదు, అందువల్ల కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్కడ ఉంటుంది, రియాక్ట్ నేటివ్లోనే ఉంటుంది. మనం ఏం థర్డ్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఎర్రర్ పోయింది, చూసారా? రైట్. సో ఇక్కడ ఇది ఏముంటుందంటే నువ్వు స్టైల్స్ వేరియబుల్ వాడావు కానీ దాన్ని నువ్వు ఎక్కడ యూజ్ చేయలేదు అని అంటుంది. ఓకే అండి అని చెప్తున్నాను. సో దీని లోపల ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైనా ఒక కీ ఇవ్వండి. నేను ఏమంటున్నా ఇస్తున్నానంటే టైటిల్ అని ఇస్తున్నాను. టైటిల్ నుంచి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఇక్కడ కంప్లీట్ ఉన్నారు కదా దాన్ని కట్ చేసి జస్ట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే, ఇక్కడ పెట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇది స్టైల్స్ అనేది ఆబ్జెక్ట్, దాని లోపల ఉన్నటువంటి ఏదైతే టైటిల్ ఉందో ఆ ప్రాపర్టీని తీసుకోవాలి. సో దీన్ని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి చూడండి, డాట్ టైటిల్, అంతే. ఓకే, సేవ్ చేస్తుంది, ఏం మార్పు ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో గ్రీన్ రాస్తాను చూడండి, గ్రీన్ అయిపోయింది. క్లియరా? సో ఈ విధంగా మనం ఎలా కావాలనుకుంటే అలా బిల్డ్ చేయవచ్చు. ఓకే, సో నాకు టైటిల్ కాదు దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ కూడా కావాలి అనుకోండి, ఎలా బిల్డ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తున్నాను, UTT రియాక్ట్ నేటివ్ బటన్. ఓకే, బటన్ పేరు క్లిక్ మీ అని రాస్తున్నాను. క్లిక్ మీ బటన్ కంపల్సరీ ఆన్ ప్రెస్ వాడాలి. ఆన్ ప్రెస్ వాడుతూ ఇక్కడ నేను నల్లని రాస్తున్నాను. ఇంకేముంటుంది ఇది? ఇక్కడ చూడండి నాకు రియాక్ట్ నేటివ్ బాగా అలవాటు అయిపోయి వచ్చేసింది. ఎప్పుడైనా మీకు అంటే ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీకు రియాక్ట్ నేటివ్ డాక్యుమెంటేషన్లో మీరు బటన్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇక్కడ ఇచ్చేస్తారండి. ఓకే, ఎలా వాడాలి అని మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నాను. ప్రెస్ చేస్తున్నాను. Instead of here this keeping like a null రాసుకోవచ్చు. తీసేస్తున్నాను.
లేదు అని అంటే నల్ అంటే నేను కామెంట్ చేస్తాను, నో ఇష్యూస్. నేను కొంచెం ప్రాపర్గా తీసుకెళ్తున్నాను. లేదు అంటే ఏం చేయొచ్చండి, కంట్రోల్ అంటే సెలెక్ట్ అవుతుంది, రైట్ క్లిక్, ఇక్కడ ఫార్మెట్ అండ్ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా ఫార్మెట్ అవుతుంది. ప్రాపర్గా అదే సెట్ చేసుకుంటే నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను, చూడండి బటన్ వచ్చేసింది, చూసారా. అయితే బటన్కి ఒక మైనస్ ఉంటుంది, ఏంటంటే మనం మిగతా వాటిలాగా అంత స్టైల్స్ ఫోకస్గా చేయలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అని రాస్తున్నాను, స్టైల్ ఈక్వల్ టు స్టైల్ డాట్, చూడండి అక్కడ అసలు స్టైల్ ఏముంటుందో చూడండి, ఈజ్ నాట్, అసలు స్టైల్ అనేది లేదు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాపీ చేస్తున్నాను, ఇది పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఎందువల్ల ఎర్రర్ చూపిస్తుంది అంటే ఈ బటన్కి స్టైల్ అనేది లేదు, ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సార్ నాకు కలర్స్ మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలి, ఎనీథింగ్ మీరు ఇక్కడి నుంచే మార్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ అని రాస్తున్నాను, రెడ్ వచ్చేసింది, క్లియరా. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. మనం దీన్ని ఎక్కువ వాడమండి, సో మీకు చూపిస్తున్నాను అసలు ఎలా ఉంటుంది అనేది. మీకు ఈ డాక్యుమెంటేషన్ చూడొచ్చు, కాకపోతే ఈ బటన్ వాడడం ఎందుకంటే స్టైల్స్ పరంగా మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు నచ్చినటువంటి బోర్డర్ వాడుకుంటాను, నాకు నచ్చినటువంటి ఐ నీడ్ టు. ఇంకోటి నేను ఎక్కువ వెబ్ నుంచి వచ్చాను కాబట్టి వెబ్కి సంబంధించినటువంటి స్టైల్స్ వాడుకుంటాను. అంటే ఐ వాంట్ టు యూస్ దిస్ స్టైల్ షీట్, ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్. ఓకే, సో అందువల్ల మనం సాధ్యమైనంత వరకు దీన్ని వాడరండి. దీనికి ఈ ప్లేస్లో వీళ్ళు వాడేది ఏంటంటే టచబుల్ ఒపాసిటీ ఇది వాడతారు. ఓకే, దీని లోపల నాకు మీకు గుర్తుంది కదండి, ఎక్కడ టెక్స్ట్ వాడాలన్నా అక్కడ కంపల్సరీ ఏం కాంపోనెంట్ వాడాలి, మనం వాడాల్సిన కాంపోనెంట్ టెక్స్ట్ విడ్జెట్. సారీ, ఇక్కడ విడ్జెట్ అనేది కాంపోనెంట్, ఇక్కడ విడ్జెట్ అనేది మీరు ఫ్లట్టర్లో వాడతారు. మీకు ఫ్లట్టర్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకున్నా కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి, యూ కెన్ చెక్ దోస్ థింగ్స్. ఓకే, క్లిక్ మీ ఒకసారి సేవ్ చేసి కింద వచ్చింది చూసారు, నేను క్లిక్ చేస్తే ఇది చూడండి మంచిగా ఏదో ఎఫెక్ట్ ఒపాసిటీ టైప్లో వస్తుంది. ఇది బటన్ అట్లా రాదు. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీనికి స్టైల్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు దీనికి పని చేస్తుంది చూడండి, BTN బటన్ స్టైల్. ఓకే, కాపీ చేస్తున్నాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యు ఆర్ అప్లైయింగ్ స్టైల్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ స్టైల్ స్టైల్స్ డాట్ బటన్ స్టైల్. ఇక్కడ ఏమొస్తుంది, ఈజ్ నాట్ అసైన్. ఓకే, ఫాంట్ సైజ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ ఆరెంజ్. చూడండి, ఇది మనం టెక్స్ట్కి సంబంధించినటువంటి స్టైల్స్ కూడా సెట్ కానిట్లేదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందువల్లంటే టచబుల్ ఒపాసిటీ ఇట్ ఈస్ లైక్ ఏ బోర్డర్ బాక్స్ లాగా, అంతేగాని ఇన్సైడ్ దీంట్లో మీరేం టైప్ చేయలేరు కదా, అందువల్ల ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ ఏదైనా కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ అలౌ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను, చూడండి వచ్చింది చూసారా ఆరెంజ్ కలర్. రైట్ సార్, నాకు ఈ టెక్స్ట్ కలర్ కూడా మారాలి నేను ఇక్కడి నుంచి అంటే కుదరదండి. ఓకే, అలా కుదరదు. మీకు దీనికి సంబంధించింది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించిన స్టైల్స్ రాసుకోవాలి వీటికి. ఓకే, శాంపుల్ దీన్ని కాపీ చేస్తున్నాను, ఎంతెందుకు మనం ఆల్రెడీ వాడాం కదా, దీన్ని ఒక్కసారి సేమ్ కాపీ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ లోపల దానికి ప్లేస్ చేస్తున్నాను. క్లియరా. సో ఈ విధంగా సార్ నాకు ఏదైతే బటన్ స్టైల్ ఉందో నాకు ప్యాడింగ్ కావాలి ప్రాపర్గా. సో ప్యాడింగ్ మీకు ఎంత కావాలి మీరు మెన్షన్ చేసుకొని, ఇది నెంబర్ అండి కంపల్సరీ. ప్యాడింగ్ వచ్చింది చూసారా. నెక్స్ట్ నాకు ప్యాడింగ్ మొత్తం ఇలా ఉండద్దండి, నాకు దీంట్లో ప్యాడింగ్ వర్టికల్ హారిజాంటల్ ఉంటుంది. చూడండి, ప్యాడింగ్ వర్టికల్ వచ్చేకల్లా ఒక 10 కావాలి నాకు. ప్యాడింగ్ హారిజాంటల్ అని ఒకటి ఉంటుంది, ప్యాడింగ్ హారిజాంటల్. సో నాకు దీనికి వచ్చేసరికి ఒక 30 కావాలి. అంటే హారిజెంటల్గా 30, వర్టికల్ అంటే పైన కింద, హారిజెంటల్ అంటే లెఫ్ట్ రైట్. ఒకసారి సేవ్ చేస్తాను, చూడండి ఎలా మారిపోయింది.
నాకు ప్యాడింగ్ వర్టికల్ ఇంకా తగ్గాలి అని అనుకున్నారు అనుకోండి, జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారు, వర్టికల్ దీన్ని నెంబర్ని తగ్గించుకోవాలి. జస్ట్ 5 అని తగ్గిపోయింది చూసారా. నాకు ఇంత వద్దండి, జస్ట్ 20 చాలు. ఓకే సార్, నేను ఒకటే టెక్స్ట్ టైటిల్ అన్ని చోట్ల వాడతానంటే కుదరదండి. ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని దానికి ఇండివిజువల్ స్టైల్స్ రాయాల్సి ఉంటుంది. రాయాల్సి ఉంటుంది. ఓకేనా. బటన్ అంత బాగాలేదు కాబట్టి నేను బటన్ టెక్స్ట్ అని రాస్తున్నాను. ఈ బటన్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్ళి ఇక్కడ అప్లై చేస్తున్నాను. BTN టెక్స్ట్. ఇప్పుడు ఇదంతండి, ఎంత ఉండదు కదా, క్లియరా. ప్లస్ మీకు ఇది గ్రీన్ కలర్లో ఉంది, నాకు గ్రీన్ అసలు ఏమొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైట్ కావాలి, వైట్ తీసుకో. ఓకే, నాకు ఆరెంజ్ కాదు, గ్రీన్. చూడండి ఎంత మారిపోతుంది, క్లియరా. సో ఈ విధంగా మనం స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ మెథడ్, అంటే బై యూజింగ్ ఒకటేమో ఇన్లైన్ స్టైల్స్, రెండో వచ్చేకల స్టైల్ షీట్. బై యూజింగ్ స్టైల్ షీట్ 2 మెథడ్స్ అండి. ఓకేనా. దీంట్లో లిటిల్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, దీనికి ఒక సొల్యూషన్ ఏం చేశారంటే వాళ్ళు, నేను ఏదైతే నేను టెక్స్ట్ వాడతానో గుర్తుపెట్టుకోండి, మనం మొబైల్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఏ బిగ్గర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, రైట్. ఈ స్మాల్ స్క్రీన్ చేసేటప్పుడు మనము ఈ స్మాల్ స్క్రీన్ ఏదైతే మనం చేస్తున్నామో, స్మాల్ స్క్రీన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ చాలా ఎక్కువ ఉండవండి, చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఉందనుకోండి, టైటిల్ ప్రతి చోట అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. సో దానికోసం మళ్ళీ మనం స్టైల్స్ రాయకుండా ఆ కాంపోనెంట్ని మనం సపరేట్గా చేసుకొని ఆ కాంపోనెంట్ ఇక్కడ పిలుచుకుంటాం. ఓకే, సో అలా మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ వీళ్ళు వాడేది ఏంటంటే స్టైల్డ్ కాంపోనెంట్స్ అన్న కాన్సెప్ట్ వాడతారు. ఓకే, సో విచ్ ఈజ్ ఈజీలీ మేనేజబుల్. సార్ నేను సపరేట్గా కాంపోనెంట్స్ చేసుకొని నేను ఇక్కడ వాడుకుంటాను, రియాక్ట్ లాగా అంటే అలా కూడా వాడుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా ఉన్నాయో అలా ఇంప్లిమెంట్ చేస్తే రేపు ఒక కంపెనీ నుంచి మీరు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు అది ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది వాడే టైల్ని వాడుతున్నారు, కొంతమంది వాట్ ఇట్స్ కాల్డ్ స్టైల్ కాంపోనెంట్స్. ఓల్డ్ వాళ్ళు మాత్రం ఇంకా స్టైల్ షీట్సే వాడుతున్నారు. సో మీకు సపోజ్ ఓల్డ్ యాప్ వచ్చిన కాదు మీరు చేయలేరు, కొంచెం ఇబ్బంది పడతారు. సో అందువల్ల నేను మీకు బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాను. ఓకేనా. కొంచెం ఎవరికైనా అండర్స్టాండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చింది అనుకోండి, ఒకసారి నాకు కంపల్సరీ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మీ ఛానల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎవరైనా పర్సనల్ ట్రైన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద మీకు స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంది చూసారా, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.